అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్. హౌ యూ ఆల్? అందరూ ఎలా ఉన్నారు? ఏంటి అసలు రెస్పాన్స్ లేదు, ఇంత కామ్గా ఇలా. ఎస్, సో మృత్యుంజయ్ టీజర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సాదర స్వాగతం, హార్టీ వెల్కమ్, స్పెషల్లీ టు ద మీడియా అండ్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ మృత్యుంజయ్ అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. శ్రీ విష్ణు గారి అభిమానులు అందరికీ కూడా హార్టీ వెల్కమ్. అలాగే శ్రీ విష్ణు గారు హార్టీ వెల్కమ్ సో టు ద ఈవెంట్. అండ్ అలాగే డైరెక్టర్ హుసేన్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ రమ్య గారికి, అలాగే వినయ్ గారు ఈరోజు జాయిన్ అయినట్టు లేరు, అలాగే సందీప్ గారికి హార్టీ వెల్కమ్ అండి. వచ్చారా వినయ్ గారు కూడా? వినయ్ గారు హార్టీ వెల్కమ్. ఇక్కడి నుంచి అసలు ఏం కనిపించట్లేదు అనమాట. ఎస్, సో ఇప్పటి వరకు శ్రీ విష్ణు గారి సినిమాలు మీ అందరికీ తెలుసు, ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, మంచి లవ్ స్టోరీస్, ఫుల్ కామెడీ మూవీస్ అన్నీ చూసాం. సరికొత్తగా మొదటి సినిమా ఒక అద్భుతమైన థ్రిల్లర్తో మన ముందుకి మృత్యుంజయ్గా రాబోతున్నారు. మీరందరూ టైటిల్ చూసినట్లయితే కనుక మృత్యు అండ్ జైగా విష్ణు గారు కనిపించబోతున్నారు. Feb 27న థియేటర్స్లో మిమ్మల్ని అందరినీ ఈ థ్రిల్లర్తో పలకరించడానికి ఆయన సిద్ధమైపోతున్నారనమాట. రమ్య గుణం గారు ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు. లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సందీప్ గుణం గారు, వినయ్ చిలకపాటి గారు ప్రొడ్యూసర్స్గా, శ్రీ హుస్సేన్ షా కిరణ్ గారి దర్శకత్వంలో, కాలభైరవ గారి మ్యూజిక్లో, శ్రీ విష్ణు గారు, రెబా మౌనిక హీరోయిన్స్గా, అలాగే సుదర్శన్ గారు కూడా ఒక ప్రత్యేకమైన రోల్లో కనిపించబోతున్నారు. ఎస్, వీళ్ళందరూ 27న మృత్యుంజయ్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు రాబోతున్నారనమాట. అండ్ ఈ సినిమా టెక్నీషియన్స్ విషయానికి వస్తే కనుక డిఓపిగా విద్యాసాగర్ చింటా గారు, అలాగే ఎడిటర్గా శ్రీకర్ ప్రసాద్ గారు ఉన్నారు. అండ్ బోత్ ప్రొడక్షన్ హౌసెస్కి, లైట్ బాక్స్ మీడియాకు, అలాగే పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్స్ కూడా ఇది మొదటి ప్రొడక్షన్, మొదటి సినిమా. అండ్ లైట్ బాక్స్ మీడియా నుంచి ఆకాశంలో ఒక తార అని దుల్కర్ సల్మాన్ గారితో ఒక సినిమా కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు శృతి హాసన్ గారితో పాటుగా. అండ్ మీరు దాని డీటెయిల్స్ కూడా చూసే ఉంటారు. అండ్ లైట్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ మన అందరి చిన్నప్పుడు 90sలో అమృతం సీరియల్ గుర్తుందా? ఎస్, అది ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చింది. అండ్ ఇంకా కాలభైరవ గారి మ్యూజిక్ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, మత్తు వదలరా, కలర్ ఫోటో, కార్తికేయ 2 వీటన్నిటితో ఒక అద్భుతమైన మ్యూజిక్ని సినిమాకి ప్లస్లు మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా కాలభైరవ గారి మ్యూజిక్ ఎప్పుడు ఉంటుంది. ఆయన ఈ సినిమాకి మ్యూజిక్ని అందిస్తున్నారు. అండ్ థ్రిల్లర్కి ఇంకా కాలభైరవ గారి వర్క్ అవుతుంది అని అంటే అది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూడబోతున్నాం. ఎస్, ఇంకా శ్రీ విష్ణు గారిని మొదటిసారిగా థ్రిల్లర్లో మనం చూడబోతున్నాం అనమాట. అండ్ రెబా మౌనిక ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, చాలా సినిమాలు చేశారు. అండ్ రీసెంట్గా మ్యాడ్ స్క్వేర్లో ఒక స్పెషల్ సాంగ్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. అండ్ బ్యూటిఫుల్ టెక్నీషియన్స్తో వస్తుంది. అండ్ ఇంకా ఈ మూవీ డైరెక్టర్ విషయానికి వస్తే హుస్సేన్ షా కిరణ్ గారు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, నాన్నకు ప్రేమతో సినిమాకి ఆయన స్టోరీ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మీకు మీరే అనే సినిమాతో కూడా ఆయన మీ ముందు రావడం జరిగింది. అండ్ ఇప్పుడు ఒక అద్భుతమైన థ్రిల్లర్తో ఈ డైరెక్టర్ మీ ముందుకు వస్తున్నారు. లేట్ లేకుండా టీజర్ చూడడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? ఎస్, సో మీ ఆడియన్స్తోనే లాంచ్ 3, 2, 1 అని స్టార్ట్ చేద్దామా? లాంచ్ అని మీతోనే మొదలు పెట్టేద్దామా? ఎస్, రెడీయా మీరందరూ? ఎస్, 3 లాంచ్ ద ట్రైలర్ ప్లీజ్. సో ఎలా అనిపించింది? ఎస్, ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్తో జైగా మనకి శ్రీ విష్ణు గారు కనిపించబోతున్నారు. ఆయన అందరి ఫ్యాన్స్కి ఆయన ఫేవరెట్ హీరోనే. ఎందుకంటే ఎన్నో కామెడీ సినిమాలతోనూ అందరికీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఆయన ట్రైలర్ రిలీజ్ అయినా, టీజర్ రిలీజ్ అయినా, కంటెంట్ రిలీజ్ అయినా, సినిమా రిలీజ్ అయినా ఆయన యాక్టింగ్కు, ఆయన పెర్ఫార్మెన్స్కి అందరు కూడా అభిమానులు ఉన్నారు. అండ్ మొట్టమొదటిసారిగా ఈ థ్రిల్లర్లో. అండ్ సార్, శ్రీ విష్ణు గారు, మేము మీ కామెడీ సినిమాలో మిస్ అవుతాం అనుకుంటా కదా? ఎస్, ఆయన మిగతా హీరోల్ని ఇమిటేట్ చేయడం వీటన్నిటిని కూడా మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో కూడా అదంతా కూడా ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు ఫుల్ కామెడీ సినిమాలతో. అండ్ మొట్టమొదటిసారిగా సీరియస్గా కనిపించబోతున్నారు అనమాట. అండ్ జైగా కనిపించబోతున్నారు. మరి ఆయన ఏంటి, ఈ సినిమాలో ఆయన పాత్ర ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనేది తర్వాత ఈవెంట్స్లో కూడా, అట్లీస్ట్ మనకి నెక్స్ట్ ట్రైలర్ లాంచ్లోను అండ్ తర్వాత థియేటర్లో 27న మనం చూడబోతున్నాం. ఎస్, లేట్ లేకుండా మూవీ టీమ్ అందరినీ కూడా పిలిచేద్దామా? ఎస్, ముందుగా ప్రొడక్షన్ డిజైనర్ మనీషా దత్ గారిని సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. అలాగే మనల్ని తన యాక్సెంట్తో ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న యాక్టర్ సుదర్శన్ గారిని కూడా సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే ఈ మూవీ ప్రొడ్యూసర్ సందీప్ గుణం గారిని, అలాగే వినయ్ చిలకపాటి గారిని కూడా సాదరంగా ఆహ్వానించేస్తున్నాం.
చాలా రోజుల తర్వాత ఈ సినిమా డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ లేట్ లేకుండా మనందరి ఫేవరెట్ హీరో శ్రీ విష్ణు గారిని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ఎస్, ఫెబ్ 27న ఈ టీం అందరూ మిమ్మల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఒక అద్భుతమైన థ్రిల్లర్తో డైరెక్టర్ గారికి కూడా ఖచ్చితంగా డెఫినెట్గా ఆయనకు కూడా ఇది మొదటి థ్రిల్లర్, శ్రీ విష్ణు గారికి కూడా ఇది ఫస్ట్ థ్రిల్లర్ ఈ సినిమాతో రావడం. ముందుగా ప్రొడక్షన్ డిజైనర్ మనీషా దత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. A picture to the media. వినయ్ గారు, ఎస్, అలాగే అనదర్ ప్రొడ్యూసర్ వినయ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఎక్కడున్నారు మీరు? ఎస్, ముందుగా ప్రొడక్షన్ డిజైనర్ మనీషా దత్ మాట్లాడతారు. నమస్తే అండి, మనీషా, ద ప్రొడక్షన్ డిజైనర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. యూజువలీ ప్రొడక్షన్ డిజైన్ చేసినప్పుడు బోల్డ్ కథలు వింటాం, రకరకాల కథలు వింటాం. బట్ వెన్ ఐ హర్డ్ దిస్ స్టోరీ, ఇట్స్ వెరీ ఫ్రెష్, చాలా కొత్తగా ఉంది. అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ స్టాండ్ అవుట్. కష్టపడ్డాం, ప్లీజ్ ఖచ్చితంగా వచ్చి మూవీ చూడండి. థ్యాంక్ యూ మనీషా దత్ గారు. అండ్ ఇప్పుడు యాక్టర్ సుదర్శన్ గారు మాట్లాడతారు. హాయ్ అండి, టెన్షన్ వచ్చేసి ధరిస్తే. హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. మృత్యుంజయ టీంని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారందరికీ, అలాగే సినిమా లవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ సందీప్ అన్న, రమ్య గారు, వినయ్ గారు, వీళ్ళందరూ కూడా కంటెంట్ నమ్మి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా ముఖ్యంగా మనకి లైఫ్ లాంగ్ గుర్తుండే అమృతం సిరీస్ తీసిన గున్నం గంగరాజు గారికి అందరికీ థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. నెక్స్ట్ మా డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్, చాలా మంచి రైటరు. ఇందాక మీరు చెప్పినట్టు నానక ప్రేమతో, పుష్ప, చాలా సినిమాలు తీశారు. అతని నుంచి వచ్చిన ఒక మంచి కంటెంట్, సారీ అది చెప్పాను కదా, స్టార్టింగ్ అరిస్తే ఎక్కడో. చాలా సినిమాలకి మంచి రైటరు, అతని నుంచి వచ్చే మొదటి కంటెంట్ అన్నాను కదా ఇందాక. ఓకే, మనోడు మాత్రం ఆల్మోస్ట్ ఇంకా రేలంగి మావయ్యకి ఏమాత్రం తగ్గడు. ప్రపంచం తలకిందలైనా సరే అతను మాత్రం టెన్షన్ పడ్డు, మమ్మల్ని టెన్షన్ పడ్డు, చాలా ప్రశాంతంగా ఉంటాడు. చాలా కూలెస్ట్ డైరెక్టరు. నెక్స్ట్ విజువల్స్ చాలా బాగా తీశారు సాగర్ గారు. మా హీరో, నా వెల్ విషర్ శ్రీ విష్ణు గారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఆయనకి ఇప్పుడు మామూలుగా బయటంతా కింగ్ ఆఫ్ ఎంటర్టైనర్, కంటైనర్ కింగ్, సారీ కంటైన్ కింగ్ ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ కాకుండా కెరియర్ బిగినింగ్లోనే
మొత్తం స్టార్టింగ్ చెడగొట్టేస్తారు మీరు. ఆ. ఇది ఫ్లోలో మాట్లాడేది కాదు, ఇవి అనుకొని వచ్చినట్టే మీరు అనేటప్పుడు డైరెక్టర్ గారు పోతున్నాయి. మీరు ప్లాన్ చేసి వచ్చారంటున్నారు. అంతే మరి, ప్లాన్ మొత్తం లేకపోతే ఫ్లోలో ఎలా వస్తాయి ఎన్ని ఎంత పేర్లే గుర్తుండవు. శ్రీ విష్ణు గారు ఇప్పుడే కాదు, స్టార్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా చాలా మంచి కాన్సెప్ట్లు, డిఫరెంట్ కాన్సెప్ట్లు చాలా చేశారు. అప్పట్లో ఒకడు ఉండేవాడు అవ్వచ్చు, బ్రోచేవారు అవ్వచ్చు, తిప్పరా మిస్సం, నీది నాది ఒకే కథ. ఈ మధ్య కాలంలో ఆయన చేసే జోనర్లు అన్నిట్లో కల్లా ఇది డిఫరెంట్ జోనర్. ఇది కంప్లీట్ క్రైమ్ థ్రిల్లర్, ఫుల్ ఇంటెన్స్తో ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుదర్శన్ గారు. ఇప్పటివరకు అయితే టీజర్లో మాకు మీ పాత్ర ఏంటి అనేది కనిపించలేదు, బట్ ట్రైలర్లో తెలుస్తుంది కొంచెం, ఆర్ మూవీలో చూడబోతున్నాం. అండ్ ఇప్పుడు సందీప్ గుణం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. సినిమా లవర్స్, మీడియా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. సుదర్శన్, యాక్చువల్లీ థ్యాంక్ యూ ఫర్ దట్ క్లారిఫికేషన్. నాకు విష్ణు గారి గురించి ఆలోచిస్తే ఎవరినన్నా అడిగితే మీ ఫేవరెట్ రోల్ ఏది అయిందంటే ఎవరు ఒకే సినిమా చెప్పరు. హీస్ డన్ సమ్ అమేజింగ్ వర్క్. ఇప్పుడు కామెడీలు బాగా పాపులర్ అయ్యి ఉండొచ్చు, కానీ యూ కాంట్ లిమిట్ హిమ్ టు కామెడీ. సో ఇలాంటి కథ హుసేన్, who's worked with Sukumar Garu for both Pushpa, Nanak Prem, and is a regular member of Sukumar Garu's team. ఒక థ్రిల్లర్ పట్టుకొస్తే పర్ఫార్మెన్స్ కావాలి, హీ కెన్ హోల్డ్ ది ఇంటెన్సిటీ అనుకుంటే నాకు తట్టింది విష్ణు గారు. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఫర్ అ థ్రిల్లర్ ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ story and the technical team, which is the visuals and the sound. I have to tell you, great story, Hussain Shakiran, and supported very well by Manisha and Vidyasagar, who's the DOP, who's still cinema finish chese content బయటకు పంపే పనిలో ఉన్నారు, అందుకని ఇక్కడ లేరు. And the other part of it is great music. Kalabhairava has given really good songs and also great background score. So I have to thank all of them. Sudarshan, comedy cinema కాకపోయినా బాగా కామెడీ చేసావు ఇక్కడ. But again, a fantastic talent who can give you great characters that you connect with. So thank you all of you for being a part of this film. థ్యాంక్ యూ సందీప్ గారు, అండ్ వి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. అండ్ ఇప్పటివరకు ఆయన రైటింగ్ మనం చూసాము, అండ్ చాలా రోజుల తర్వాత మీరు డైరెక్షన్లోకి వచ్చినట్టున్నారు కదా సార్. హుస్సేన్ షాకిరన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ నమస్కారం అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బీయింగ్ వెరీ పేషెంట్. చాలాసేపు వెయిట్ చేశారు కొంతమంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. సో ఇప్పటికి అందరూ చెప్పారు, అర్థమైపోయి ఉంటుంది టీజర్ చూసిన తర్వాత. ఇట్స్ అ థ్రిల్లర్. సో చాలా ఏళ్ళ నుంచి థ్రిల్లర్ స్టోరీస్ పట్టుకుని చాలా చోట్ల తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా సరే లవ్ స్టోరీ ఉందా అని అడిగారు. స్టోరీ ఉంది సార్, అందులో లవ్ సీన్స్ లవ్ ఉండేది, కానీ మొత్తం లవ్ స్టోరీ నాకు రాదు సార్ అని చెప్పేవాడిని. మైక్ దగ్గర పెట్టుకోవాలా? ఓకే, సారీ. పోనీ రామ్ కామ్ ఉందా అనేవారు, కామెడీ స్టోరీస్ ఉందా అనేవారు. సార్ నాకు చాలా ఫనీ బోన్ చాలా చిన్నది సార్, నేను వేసే జోకులు నాకే నవ్వురాదు. సో దట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్ సార్ అని చెప్పి థ్రిల్లర్స్ ఇస్ వాట్ ఐ వాంట్. అలా తిరుగుతూ ఉన్నాను, లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, లాట్ ఆఫ్ ప్లేసెస్ ఐ యూస్ టు గో. అండ్ దెన్ దెర్ వాజ్ దిస్ వన్ పర్సన్ ఐ మెట్, అండ్ దట్ ఈస్ సనీ. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ సెడ్, నీకు నచ్చిన కథ చెప్పు, నాకు నచ్చితే నేను తీస్తా. అందరూ ఏదో ఒక జానర్ అడిగేవారు, కానీ హీ సెడ్ నీకు నచ్చిన కథ చెప్పు. దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ ఏదో మ్యాజిక్ జరుగుతుంది ఇక్కడ అని చెప్పి. అండ్ వెన్ ఐ టోల్డ్ ద స్టోరీ, కథ చెప్పిన తర్వాత ఎవ్రీ వన్ వర్ ఎక్సైటెడ్. వినయ్ వాజ్ ఎక్సైటెడ్, రమ్య గారు వాజ్ ఎక్సైటెడ్, సనీ వాజ్ హీఈస్ ద వన్ హూ పుట్ త్రూ ఎవ్రీథింగ్. ఎగ్జైట్ అయిన తర్వాత హూ వాజ్ ద వన్, ఎవరు చేస్తారు, ఎవరు రైట్ అన్నప్పుడు వీ వాంటెడ్ సంబడి హ్యాడ్ అ గ్రేట్ మార్జిన్ టు పర్ఫామ్. అంటే సార్ అగైన్ సుకుమార్ గారు ఎప్పుడు చెప్తుంటారు, సటిలిటీకి చాలా థిన్ లైన్ రా సటిల్గా చేయటం. అటైతే ఏమో ఓవర్ అయిపోద్ది, ఇటైతే ఏమో యాక్టింగ్ చేయదంటారు. ఆ లైన్ మీద ఎవరు నిలబడాలి చాలా తక్కువ మంది ఉంటారు అని చెప్పి. అప్పుడు దట్ ఈస్ వెన్ వీ ఫౌండ్ దిస్ మ్యాన్. అంటే అరిసండి అంటేనంటే బేసిక్లీ ఈయన కలిసే వరకు ఒక ఒపీనియన్ ఉండింది,
ఆయన సినిమాలని చూసుకున్నాను, అన్ని పర్ఫార్మెన్స్ అన్ని చూసుకున్నాను, అంతా అయింది. సో ఐ వాజ్ రియలీ ఐ వాంటెడ్ హిమ్ టు అగ్రీ టు ద ఫిల్మ్. కానీ అగ్రీ అయిన తర్వాత 2 things హ్యాపెన్ అండ్ వెరీ ఇంపార్టెంట్. నేను మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్లో కూడా చెప్తా. ఫస్ట్ వన్ వాజ్, కథ విన్న తర్వాత హీ సెడ్, ఈ సినిమాకి హీరో విలన్, విలన్ ఎంత రేస్ చేస్తే అంత రేస్ చేయండి, ఆ తర్వాత నేను హీరో అవుతాను. దట్స్ అ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ టోల్డ్ బై హిమ్. అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ డోంట్ నో ఇఫ్ ఎనీబడి వుడ్ be so easy to agree to that. So he's done a great job with that. And the second one is, ఆయనతో పర్ఫామ్ చేసిన, ఆయనతో వర్క్ చేసిన తర్వాత ఐ సా ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ హీస్ డన్. దట్ ఈస్ బ్రిలియంట్, దట్ ఈస్ సో గుడ్ టు. అంటే నేను చాలాసార్లు కట్ చెప్పడం మర్చిపోయాను. అసిస్టెంట్స్ వచ్చి అన్న కట్ చెప్పన్నా అంటే అలాగే ఉండేవారు. చెప్పిన తర్వాత ఐ యూస్ టు కమ్ బ్యాక్ అండ్ కమ్ సే కట్ అండ్ ఆల్, అండ్ దట్ వాజ్ great experience. Thank you so much, sir. And thank you so much for making the story the hero. Thank you so much for making this project happen. Thank you so much. And my technicians, they've done a great job. My sister Manisha, yeah, my sister, when I say, she's my actual sister. She's done a great job with the art direction, production design. And Sagar, I think ఎంత ఎఫర్ట్ పెట్టాడంటే డే అండ్ నైట్ అర్ధరాత్రి 2 o'clock 3 o'clock కాల్ చేసి ఈ షార్ట్ ఇలా తీద్దామంటే అలా తీద్దామని అని చెప్పి హీ వాజ్ ఆల్వేస్ ఎక్సైటెడ్ టు డూ ఇట్. అండ్ ఇప్పుడు కూడా హీ స్టిల్ దేర్ విత్ ద డిఐ టీమ్ అండ్ గెటింగ్ ఇట్ డన్. సో దట్ ఈస్ దట్. అండ్ Kalabhairava, amazing music, and he's done a phenomenal job with the music. He's done amazing stuff. Am I forgetting it? And most important, Srikar sir, and he's brought the whole film to life. Thank you so much, sir. And that's it. I thanked everybody. Ante, thank you so much. Thank you, Hussain Shah Kiran garu. Thank you very much. Everybody, I'll do to the next round. Yes. Thank you so much. Looking forward to see your work on Feb 27th. And undoubtedly, he is king of entertainment. Sri Vishnu Gari Matalni Vinedham. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ, అలాగే మృత్యుంజయ టీజర్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. మృత్యుంజయ్ థ్రిల్లర్, కంప్లీట్ థ్రిల్లర్. ఈ సినిమా అంటే ఆ జానర్కి స్టిక్ అయి ఉండి అదే కథలోంచి ఎక్కడ డైవర్షన్ లేకుండా టు ద పాయింట్ ఉండే థ్రిల్లర్. బేసిక్గా మనం తెలుగులో చాలా తక్కువ చూస్తాం. అంటే సాంగ్స్ లేకుండా, హీరోయిన్లు లేకుండా, సెపరేట్ కామెడీ ట్రాకులు లేకుండా ఒక వెరీ హానెస్ట్ థ్రిల్లర్ స్టోరీ నాకు హుస్సేన్ షా కిరణ్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు సన్నీ గారు అండ్ మా వినయ్, రమ్య గారు ముగ్గురు ఈ సినిమా ప్రొడ్యూస్ చేద్దామన్నారు. వాళ్ళ ఇంటెన్షన్ కూడా ఈ సినిమా చేసేటప్పుడు ఒకటే, మంచి కంటెంట్ ఇవ్వాలి. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మళ్ళా ఈయన ముందు చాలా చేశారు, ఓన్లీ కంటెంట్, మంచి కంటెంట్ ఇవ్వాలి. మనం చాలా రోజుల తర్వాత ఫస్ట్ ఇది చేసేటప్పుడు మంచి కంటెంట్ ఇవ్వాలి అని కోరి ఈ కథను పట్టుకొని నిజంగానే అది పూర్తిగా తయారయ్యే వరకు డే అండ్ నైట్ కష్టపడి తయారు చేసి ఒక పలానా రోజు తీసుకొచ్చారు. అది చాలా బాగా టర్న్ అయింది. దానికి ఎస్పెషల్లీ థ్రిల్లర్ అనేసరికి మనకు కథ చెప్పినప్పుడు మనం ఒకలా ఫీల్ అవుతాం, అది షూట్ చేసేటప్పుడు ఇంకోలా ఫీల్ అవుతాం. లాస్ట్కి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి అది వాయించిన తర్వాత మనకు అసలేం అర్థమవుతుంది థ్రిల్లర్. ఎందుకంటే ఎంటర్టైనర్లు లేకపోతే కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు ఇవన్నీ మనకి ప్రాసెస్లోనే అర్థం అవుతాయి ఎలా వస్తుందని. ఆ థ్రిల్లర్ మాత్రం లాస్ట్ ఆర్ఆర్ అయ్యే వరకు మనకి ఎలా ఉంటుందనేది తెలీదు. అందుకే ఆ జానర్ పేరు థ్రిల్లర్ ఏమో. ప్రతి ప్రాసెస్ థ్రిల్లింగ్గానే ఉంటుంది. అండ్ దీంట్లో వర్క్ మా కెమెరాకి సాగర్ గారు అండ్ కాలభైరవ్ గారు అండ్ మనీషా ప్రొడక్షన్ డిజైనర్. ఆమె ఫస్ట్ సినిమా కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మెంటల్ మదిలో అప్పుడు చేసాం, మళ్ళీ ఇప్పుడు చేయటం చాలా కొత్తగా ఉంటాయి. విజువల్స్ అన్నీ కూడా, లొకేషన్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి. రెగ్యులర్గా కనిపించదు సినిమా. కంప్లీట్ హైదరాబాద్లోనే జరిగింది కదా, బట్ హైదరాబాద్లో మీకు అనిపించదు. ఎందుకంటే ఎక్కడో ఊరు చివర్లో ఎక్కడో షూటింగ్ చేసాం. ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ తీసుకురావటానికి. థ్యాంక్ యూ టీం అందరికీ, థ్యాంక్ యూ. అండ్ కాస్టింగ్ విషయానికి వస్తే
ఈ సినిమా మొత్తంలో కూడా కాస్టింగ్ కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. చాలా తక్కువ ఉంటుంది. దాంట్లో మెయిన్ క్యారెక్టర్స్ సుదర్శన్ గారు, రవి గారు, అయ్యప్ప శర్మ గారు, మేమందరం ఫ్రెండ్స్ అనమాట. నేను, మా నలుగురు అండ్ ఒకటి రెండు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అంతే. వీళ్ళ మధ్యనే జరుగుతూ ఉంటుంది. ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేసే ఫ్రెండ్స్ మేమందరం. నేనేమో చెప్పొచ్చేమో కదా, ఆర్బిటరీ యాడ్స్ కలెక్ట్ చేసుకునే ఒక పర్సన్ని. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అవ్వాలన్నదే లైఫ్లో ఏం. ఈయన ఒక డ్రైవర్. ఈయన డ్రైవర్ అంటే షూ మేకర్ అనుకుంటారేమో, కాదు, మార్చరీ వ్యాన్ డ్రైవర్. రవి గారు కాంపౌండర్, పోస్ట్ మార్టంలు అవి చేస్తుంటారు. అయ్యప్ప శర్మ గారు శ్మశాన వాటికలో దాన్ని కేర్ తీసుకునే ఓనర్ అనమాట. ఇది వీళ్ళ జీవితాలు అంతటా కొంచెం కొత్తగా ఉంటుంది. చాలా డార్క్ ఇన్ ద సెన్స్ కంప్లీట్ అగ్నిస్టైల్ చేసిన సినిమా. ఈ సినిమాలో నా పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఉంటుంది, పాత్రకు తగ్గట్టే ఉంటుంది. ఖచ్చితంగా అది మీ అందరికీ కూడా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మిగతాది టీజర్ చూశారు కదా, నెక్స్ట్ ట్రైలర్లో ఇంకొంచెం మీకు కథ అర్థమయ్యేలాగా క్లియర్గా కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ. శ్రీ విష్ణు గారు, చిన్న క్వశ్చన్. ఎస్, సిగ్నేచర్ దంట మీది. సిగ్నేచరా? ఏం సిగ్నేచరు? తర్వాత అయిపోయాక తీసుకో. ఎస్, సో మిమ్మల్ని మొదటిసారి మేము థ్రిల్లర్లో చూడడం, అండ్ మా వాళ్ళు ఈసారి సాంస్క్రిట్ మిస్ అవుతారేమో కొంచెం. థ్రిల్లర్స్ చేశానండి నేను ముందు. యా, చేశారు, బట్ ఇంత కంప్లీట్ థ్రిల్లర్ అయితే ఇదే ఫస్ట్ ఫిల్మ్. సో జనరల్లీ అన్ని సినిమాల్లో ఉన్న సాంస్క్రిట్ అది కొంచెం ఈసారి మిస్ అవుతాం అనుకుంటా. దీంట్లో ఫిజిక్స్ ఉంటుందండి, ఎందుకంటే మా లెక్చరర్, మా డైరెక్టర్ వచ్చేసి కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్, అందుకని ఫిజిక్స్ ఎక్కువ వాడాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు అప్పటి నుంచి మేము అడుగుతున్నాం మీ సిగ్నేచర్ వాళ్ళది, ప్లీజ్. ఏం సిగ్నేచర్? దీంట్లో సిగ్నేచర్లు ఏమన్నా? ఓకే, థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు. అండ్ క్యూఎండే మొదలు పెడతాం. మనీష్ దత్ గారు మీరు కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగిలిన వారందరూ కూడా స్టేజ్ మీదే ఉండండి. అండ్ ఒకసారి మీడియా పాత్రికేయ మిత్రులందరికీ ఒకసారి మీ దగ్గర అందరికీ కార్డ్స్ ఒకటి ఉన్నాయి, మీరు మీ చైర్స్లో కార్డ్స్ ఒకటి పెట్టాము, మీరు ఒకసారి మడత పెట్టి పెట్టేశారా? ఒకసారి ఆ కార్డ్స్ మీద ఒకసారి చూడండి. దాని వెనకల ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ ఇది ఉంది, డిఫరెంట్ ఒక మెసేజ్ ఉంది దాని మీద. అండ్ దాన్ని బట్టి క్వశ్చన్ అడిగే ముందు, ఆల్రెడీ మీరు అందరూ టీజర్ చూశారు కాబట్టి ఒకసారి కథ ఏమై ఉంటుంది అనేది గెస్ట్ చేసి అలాగే మీ క్వశ్చన్ అడగవలసిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. ఎస్, చైర్స్. సో కార్డ్స్ మీద ఒకసారి చదివి సార్, ఒకసారి చైర్స్ అన్ని వేసేసాక మొదలెడదాం. సార్ మీరు కథను కూడా కొంచెం గెస్ట్ చేయాలన్నమాట చూసిన తర్వాత, టీజర్ చూసారు కాబట్టి. సార్ కథను గెస్ట్ చేయడం తర్వాత అండి, ఇంతకీ డైరెక్టర్ గారు ఎన్ను పెట్టి కోడ్స్ పెట్టారు, ముత్యం అండ్ జై అంటే రెండు క్యారెక్టర్లా? మృత్యు ఏం చెయ్యాలి? అవును, అంటే 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 డబుల్ రోలా? అవును సార్. హీరో డబుల్ రోలా? కాదు సార్, సినిమా చూస్తే అర్థమైపోతుంది సార్. కొంచెం ఒక 20 రోజులు వెయిట్ చేస్తే సినిమా వచ్చేస్తుంది. బట్ నేను సీరియస్ థ్రిల్లర్లు వస్తే చాలామంది ఆ థ్రిల్లర్ లవర్స్ ఉంటారు. లేదు సార్, అంటే థ్రిల్లర్ కాబట్టి వీ హ్యావ్ అ క్వశ్చన్ ఇన్ ద నేమ్ ఆల్సో. పేరులో కూడా క్వశ్చన్ పెట్టాము, సో దస్ ఇట్ మేక్స్ సెన్స్ ఇన్ ద ఎండ్ అని చెప్పి పేరు నుంచే మీకు ప్లాట్ అనేది స్టార్ట్ చేసాం. మీరు ఎందుకు దూరం వెళ్ళిపోతున్నారు? విష్ణు గారు సార్, ఏంటి సార్ ఎప్పుడూ లేదు ఒకేసారి మీ రెండు సినిమాలు ఒకే డేట్ కోసం పోటీ పడ్డాయి ఈసారి, విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ రెండు కూడా. ఏమో అంటే ఇది నాకు ఫస్ట్ టైం అలాగా జరగటం. సో ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్పీరియన్స్ నాకు. ఒక రోజు వస్తాయా లేకపోతే అది వేరే డేట్కి వస్తుందా? లేదు, ఇంకా క్లారిటీ రాలేదండి దాని మీద. ఒక 1-2 డేస్లో ఆ ప్రొడక్షన్ హౌస్ సైడ్ నుంచి ఇది వస్తుంది. అంటే అవకాశం ఉందా రెండు ఒకే రోజు వచ్చే అవకాశం? చెప్పలేమండి, ప్రస్తుతానికి అయితే నిజంగా చెప్పే పొజిషన్లో లేము. సన్నీ గారు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు, ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ఇంతకుముందు మీ ఫాదర్కి ఉంది, మీరు కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, బాగుంది. అవునండి. కానీ మీకు ఎంతో ఆప్తుడైన ఎన్టీఆర్ గారితో సినిమా ఎప్పటికైనా ఉంటుందా మీ బ్యానర్లో? సార్ అది మీరు హోప్ అడుగుతున్నారా, డ్రీమ్ అడుగుతున్నారా, గోల్ అడుగుతున్నారా? గోల్ పక్కన పెట్టిండు, హోప్ డ్రీమ్ అనుకోండి. సార్ ఇందాక విష్ణు గారు ఒక మాట చెప్పారు, హుసేన్ కూడా హింట్ చేశాడు, నాకు కథ ముఖ్యం. ఆయన కరెక్ట్ అయిన కథ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటా ఆయన ఇచ్చే వరకు. అవునా? ఈ కథ విష్ణు గారు కరెక్ట్, విష్ణు గారి కోసం వెయిట్ చేశా.
ఆకాశంలో తార దుల్కర్ గారు కరెక్ట్, ఆయన కోసం వెయిట్ చేశా. ఎన్టీఆర్ గారి కోసం కరెక్ట్గా ఉండే కథ ఉంటే ఐ విల్ గో, ఐ విల్ సిట్, ఐ విల్ వెయిట్. ఓకే, ఎన్టీఆర్ గారు కథ సినిమా తీయాలి, మీ గోల్ అవ్వాలని, అలాంటి కథ దొరకడం మీ హోప్, మీ నిజం అవ్వాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. సార్ ఇది సినిమా టైటిల్ మృత్యుంజయ. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ బికాస్ దిస్ ఈజ్ యువర్ మేడ్ ఇన్ ఆపర్చునిటీ దట్ షుడ్ రియలీ టర్న్ ఇన్ టు గోల్డ్. అది పక్కన మృత్యుంజయని పక్కన పెట్టండి, కానీ అసలు మీ పేరేంటి సార్? శ్రీ హుస్సేన్ షా కిరణ్ కాదు అంటే నేను దానిలోనే అసలు సస్పెన్స్ థ్రిల్ నాకు కనిపిస్తున్నాయి. వాట్ ఇట్ ఈస్ డామినేటింగ్ మృత్యుంజయ. శ్రీ హుస్సేన్ షా కిరణ్ సార్, కెన్ యూ జస్ట్ సబ్స్టాన్షియేట్ వాట్ ఇట్ ఈస్? పుట్టినప్పుడే పెట్టిన పేరు సార్. ఐఎమ్ నేమ్డ్ ఆఫ్టర్ సూఫీ సెయింట్ పేరు హుసేన్ షా అండి. ఓకే, సో కంప్లీట్గా ముస్లిం నేమ్ అయిపోయింది అని చెప్పి ఆయనకి రెస్పెక్ట్గా శ్రీ చివరిని కిరణ్ అని పెట్టారు. ఓహో, అంతే సార్. ఓ ఫంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. తర్వాత మనమే పద్మశ్రీ లాగా. అండ్ శ్రీ విష్ణు గారు, నార్మల్గా మీరు ప్రతి సినిమాలోని ఎంతో కొంత అంటే ఒక యాక్టర్గా, హీరోగా పక్కన పెట్టి యాక్టర్గా స్కోర్ చేయడానికి అండ్ టు రియల్లీ షోకేస్ యువర్ హిస్టరీ అండ్ ఎక్స్ యూర్ ఆల్వేస్ ట్రైన్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్, దట్ ఈస్ ఎవిడెంట్. ఇప్పుడు ఇలాంటి స్క్రిప్ట్స్లో ఒక యాక్టర్కి ఏముంటుంది సార్? థ్రిల్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఫిల్మ్ని, అండ్ హీరో విల్ బి ఆఫ్టర్ దట్, హీ విల్ బి రన్నింగ్ ఆఫ్టర్ దట్ థ్రిల్ టు క్రియేట్. మీరు ఏంటి ఎంజాయ్ చేశారు ఇందులోనంటే ఏం చెప్తారు సార్? అంటే అస్తమానం నేను ఎంజాయ్ చేసేదానికంటే కూడా ఒక ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే, ఎస్పెషల్లీ థ్రిల్లర్ జానర్స్ లాంటివి, ఒక మంచి సాటిస్ఫాక్షన్ కిక్ వస్తుంది. సో అలాంటి బేసిక్గా థ్రిల్లర్ల మీద పెద్ద నాకే కాదు చాలామందికి పెద్ద పట్టు మనకు తక్కువ, ఎందుకంటే చాలా తక్కువ వస్తాయి కాబట్టి. హుస్సేన్ షా కిరణ్ గారు ముందు తీసిన షార్ట్ ఫిల్మ్స్ అయితే ఏంటి, ఏదైతే ఏంటి, ఆ షార్ట్ దీంట్లో కూడా బ్యూటిఫుల్ థ్రిల్లర్స్ చేశారు ఆయనకి చాలా మంచి పేరు ఉంది. సో నాకు రైట్ టైంలో ఒక డిఫరెంట్ అటెంప్ట్ ట్రై చేద్దాం అన్నప్పుడు నాకు ఈ థ్రిల్లర్ రావటం, ఇది కంపల్సరీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ బాగా వస్తుందో ఆడియన్స్ కానీ నమ్మి చేయటమేనండి ఇది. ఓకే, ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ని ఎక్కువ అంటే ఈ జానర్లు కొన్ని జానర్లు మనం ఎలా సాటిస్ఫై అవుతాం పక్కన పెడితే, మనం ఆడియన్స్ని ఎలా ఆడియన్స్ కోసం చేయాలి కొన్ని సినిమాలని. నేను కొన్ని కథలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాను. అలాంటి ప్రయత్నంలోనే ఇది కూడా. అంటే ఇప్పుడు మీరేదో 5 క్యారెక్టర్లు ఒక సినిమాలో చేశారు చూడండి, 5, 6, 7 చేసేసారు ఒక సినిమాలో. ఇప్పుడు అలాగే ఇందులో కూడా రెండో క్యారెక్టర్గా కనిపించే అవకాశం ఉందా మృత్యుంజయంలో? లేదు, జై మీరు లేదు. మృత్యు అన్నది క్యారెక్టరా లేకపోతే కాన్సెప్టా, కంటెంటా, వాట్ ఈస్ ఇట్? మృత్యు అనేది అందరికీ చివరి పేరండి. ఫైనల్గా వచ్చేది అదే కాబట్టి మనకి దాని నుంచి తప్పించుకోలేం కాబట్టి. సో మృత్యుజయ మంత్రం కూడా మనం ఎప్పుడు తలుచుకుంటాం. అంత ఇంకా అవుట్ అన్న తర్వాత కాపాడడం కోసం తలుచుకునే. సో అది అందరికీ ఉంటుంది అది. సో అలాంటి ప్రమాదాన్ని ఈ జై ఎలా తప్పించాడు అనేది ఇండైరెక్ట్ కాన్సెప్ట్. అంటే విల్ ఇట్ బి ఏ క్యారెక్టర్ 100% క్యారెక్టర్. అది మీరు కాదు కదా? జై నేను, మృత్యు అనేది మృత్యు క్యారెక్టర్ కదా, జై ఒకటి క్యారెక్టర్. ఓకే, బట్ 2 క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి అన్నని పెట్టారు. కెన్ యూ క్లారిఫై సార్ యాజ్ ఎ డైరెక్టర్? అదే థ్రిల్లర్ అండి. కాదు డైరెక్టర్గా ఆయన ఏం చెప్తారు ఈజ్ వెర్షన్? సార్, మృత్యుంజయ్ అంటే చావుని జయించేవాడని కాదు. ఇట్స్ నాట్ అబౌట్ ఇంక వాడికి చావు రాదని కాదు. ద వన్ హూ యాక్సెప్ట్స్ డెత్ విత్ కరేజ్. ఇట్స్ అబౌట్ స్టాండింగ్ అప్. అంటే చావు వస్తుంది అన్నప్పుడు ధైర్యంగా యాక్సెప్ట్ చేస్తూ ఎస్ డెత్ ఇస్ ఇన్ఎవిటబుల్ అనే ఆ పాయింట్కి వెళ్ళినప్పుడు ద పర్సన్ రీచెస్ అ పాయింట్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ నిర్వాణ. ఈ పాయింట్కి వెళ్తాడు. అండ్ ఫర్ దాట్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఆ సాక్రిఫైస్ చేసేది మృత్యుంజయుడు, అండ్ దట్ ఈస్ వాట్ అ హీరో ఇస్. బట్ ఐ యాక్సెప్ట్ అండ్ ఐ ఎంజాయ్ అండర్స్ యువర్ ఫిలాసఫీ. బట్ మృత్యుంజయుడు అంటే మాత్రం మీరు చెప్పింది కాదు. మృత్యుంజయుడు అంటే హూ డెస్మేట్స్ డెత్, హూ డిఫేట్స్ డెత్ అండ్ రిమైన్ ఎటర్నల్. Okay, sir. That is a standard Vedic meaning. Yes. And but still your analysis on that is my enjoyable. understanding. Thank you. All the very best. Thank you, sir. సార్ డైరెక్టర్ గారు సార్ సుకుమార్ గారు రేటింగ్లో వన్ ఆఫ్ ద పార్ట్ కొన్నాళ్ళు చేశారు. ఆయన్ని ఆ డిస్కషన్స్ని మిస్ అవుతున్నారా డైరెక్టర్ అయిపోయిన తర్వాత?
లేదు సార్, మిస్ అవుట్ అంటే ఐమ్ స్టిల్ డూయింగ్. నేను ఎన్ని సినిమాలు తీసినా ఆయన దగ్గర పని చేస్తూనే ఉంటా. దట్ ఈస్ ఆ పని అదే, ఆ పని ఈ పని ఇదే, బికాస్ దట్ ఈస్ వాట్ ఐ ఎంజాయ్. సినిమా తీయడం నాకు ఎంత ఇంపార్టెంట్, సార్తో పనిచేయడం అంత ఇంపార్టెంట్. సో దే 2 parts ఆఫ్ మై లైఫ్. చరణ్ గారి సినిమా స్క్రిప్ట్ వర్షన్లో కూడా మీరు వర్క్ చేస్తున్నారు. రాస్తున్నాను సార్, నేను కథ రాస్తున్నాను, నేను సార్ రాస్తున్నాం, కానీ వి స్టిల్ డోంట్ నో వాట్. టీమ్స్ అందరూ ఒక కథ, టీం అంతా కథ వర్క్ చేస్తారు, నేను ఒక్కడిని కథ వర్క్ చేస్తున్నాను. సుకుమార్ గారి కథలన్నీ లాజికల్తో ముడిపడి ఉంటాయి కదా. నాట్ ఆల్వేస్ అండి, నాట్ ఆల్వేస్. అంటే లాజిక్తో అంటే అండ్ దాంట్లో ఇట్స్ అబౌట్ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయండి. స్ట్రాంగ్ ఎమోషన్స్తో పాటు ఏదో కొత్తగా చూపించాలి, సంథింగ్ హ్యాస్ టు బి న్యూ, సంథింగ్ హ్యాస్ టు బి యునీక్ అనే దీంతో వి రైట్ అంతే. ఇది చెప్తే ఆల్రెడీ చూసేసారు, ఇది చెప్తే ఇంకా బెటర్గా చెప్పొచ్చు, ఇంకా బెటర్గా, తాపత్రయం అంతే. సో ఆ తాపత్రయం ఎంతో కొంత నాలోకి వచ్చి నేను కూడా ప్రయత్నించాను అనుకుంటున్నాను. శ్రీ విష్ణు గారు, థ్రిల్లర్స్ ఇందా మీరు మాట్లాడుతూ థ్రిల్లర్ అవుట్పుట్ అనేది రికార్డింగ్ తర్వాత, ఎడిటింగ్ తర్వాత అర్థమవుతుంది. అంతవరకు మీరు అన్నట్టు కమర్షియల్ సినిమాస్ చేస్తున్నప్పుడు అర్థమైపోతుంటుంది ఆ వైబ్ అంతా. అందుకే థ్రిల్లర్లు తక్కువ చేస్తుంటారా మామూలుగా? అయి ఉండొచ్చండి. థ్రిల్లర్లు రాసే డైరెక్టర్లు కూడా, రైటర్లు కూడా కొంచెం తక్కువే ఉన్నారు మనకి కంపారిటివ్లీ. మలయాళం తీసుకున్న, తమిళ్ ఒకప్పుడు, ఇప్పుడు తమిళ్ కూడా కొంచెం తగ్గారు. కంపారిటివ్లీ అయితే మనకు తక్కువ ఉన్నారు. మేబీ అది రీజన్ అవ్వచ్చు. ఈ మధ్యకాలంలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన థ్రిల్లర్ సినిమా అంటే ఏం చెప్తారు? ఈ మధ్యకాలం నాకు వచ్చినవా? మీరు చూసినవి? నేను చూసినవి ఏముంది, చాలా ఉన్నాయండి. గుర్తురాట్లేదు సడన్గా అడిగేసరికి. రైట్ సార్. విష్ణు గారు, హాయ్ అండి. హాయ్ సార్, థ్రిల్లర్ అంటే ఫస్ట్ నుంచి కూడా తెలుగు ఆడియన్స్, ఒక నీష్ ఆడియన్స్, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. బట్ ఆఫ్టర్ కోవిడ్ జనాలు కొంచెం వరల్డ్ సినిమాకి అది ఎక్స్పోజ్ అయ్యి థ్రిల్లర్ కన్సంప్షన్ బాగా ఎక్కువైంది. సో థ్రిల్లర్స్ ఎలా ఉంటున్నాయంటే, ఒక యాజ్ ఎ హోల్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుంటే బాగా ఎక్కువ థ్రిల్లర్స్ కన్జ్యూమ్ చేసే ఆడియన్స్కి అది చాలా తక్కువ కింద అనిపిస్తుంది. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చూసేసాం కదా అన్న ఫీలింగ్. అలా అని చెప్పి మరీ కాంప్లెక్స్గా తీస్తే యాజ్ ఎ హోల్ అందరికీ అర్థం కాదు. సో ఆ బ్యాలెన్స్ ఎలా తీసుకున్నారో, అసలు ఎలా అప్రోచ్ అయ్యారు ఈ స్క్రిప్ట్? అంటే ఇనిషియల్గా ఇది చెప్పినప్పుడు కొంచెం మీరు అన్నట్టు కాంప్లెక్స్గానే ఉండే స్క్రిప్ట్ అండి ఇది. బట్ నా ఎక్స్పీరియన్స్, అలాగే మా సన్నీ గారి ఎక్స్పీరియన్స్, మేము ఎప్పుడైతే కిరణ్తో, ఆయనతో ఎక్కువ మేము డిస్కషన్లు పెడుతున్నామో, కాంప్లెక్స్ పెడితే అందరికీ అవైలబుల్ ఉండదు. ముందు ఎక్స్పీరియన్స్ల ప్రకారం, మాకు ఎదురైన అనుభవాల ప్రకారం కాంప్లెక్సిటీని ఎంత తగ్గించాలో అంత తగ్గించి, కొత్త సెటప్ కాబట్టి సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒక 20-25 minutes టైం తీసుకుంటుంది. ఇది అంటే కొత్త వాతావరణం అంతా. వన్స్ ఆ 20-25 minutes టైం తీసుకుని మీరు 25th minute ఎప్పుడైతే ఆ థ్రిల్లింగ్ దీంట్లోకి ఎంటర్ అవుతారో, ఎప్పుడైతే ఆ ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి ఎంటర్ అవుతారో, అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు వెరీ క్లియర్గా, ఏం కన్ఫ్యూజన్ లేకుండా, ఇంకా ఒక్కసారి అందుకున్నది మీరు కథలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ వరకు అసలు డైవర్షన్ అనేది లేకుండానే కేర్ తీసుకున్నామండి. అండ్ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, నేను ఒక డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, అది నిజమో కాదో మీరే క్లారిఫై చేయాలి. 2 సినిమాలు ఒకే రోజు వస్తున్నాయి, కొంచెం ఎక్కువ ప్రేమ ఈ సినిమా మీద చూపిస్తున్నారు విష్ణు గారు అని మాట అన్నారు. నేను బేసిక్గా అలా కాదండి. నేను ఏ సినిమా అన్నా ఒకేలా చూస్తా. మరి ఎక్కువ ప్రేమ అంటే నాకు సన్నీ గారు అందరూ బాగా క్లోజ్ కాబట్టి మేబీ అలా అనుకుని ఉంటారు. అన్ని సినిమాలు నాకు ఈక్వల్. నేను చేసేవన్నీ మాత్రం ఒకేలాగే ఇదిగా పెట్టి చేస్తాను. డైరెక్టర్ గారు, సార్ ఇందాక విష్ణు గారు అన్నారు కొంచెం కాంప్లెక్స్గా ఉండే స్క్రిప్ట్ని కొంచెం సింప్లిఫై చేసుకుని చేసామని చెప్పి. గోయింగ్ బ్యాక్, మీ హుసేన్ షా కిరణ్ అంటే అందరికీ నాన్నకు ప్రేమతో ఒకటి గుర్తొస్తుంది ఎక్కువ. నాన్నకు ప్రేమతో విషయంలో కూడా అదే కంప్లైంట్ చాలామందికి. బై అండ్ లార్జ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఫిలిం, బట్ స్టిల్ బాగా కాంప్లెక్స్గా ఉంటుంది, మైండ్ ఎక్కువ యూస్ చేయాల్సిన సినిమా అని చెప్పి కొంత కంప్లైంట్ ఉంది. గోయింగ్ బ్యాక్, ఈ ఎక్స్పీరియన్స్తో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేయొచ్చు అనుకుంటారు? అలాంటి స్క్రిప్ట్ని ఏం చేసి ఉండాల్సిందంటారు? నాన్నకు ప్రేమతో సార్, ఇట్ ఇస్ అ పర్ఫెక్ట్ ఫిలిం సార్. దాన్ని ఏం చేస్తాను సార్? అంటే కొద్దిగా కాంప్లెక్సిటీని మీకు ఉంటుంది కదా, ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఏమో సార్, ఐ డెంట్ ఫీల్ ఇట్ కాంప్లెక్స్. రాసింది మేమే కాబట్టి. సార్, హీ ఓన్లీ గేవ్ ద స్టోరీ ఫర్ దాట్. అది సుకుమార్ గారి వర్క్ని మనం క్వశ్చన్ చేయకూడదు. లేదండి, నేను అలా క్వశ్చన్ చేయట్లేదు. సో నో, హీ కాంట్ గో బ్యాక్ అండ్ సే ఇలా అలా అని. తన కథ, ఆయన కథ అడిగారు, కథ ఇచ్చాడు, దాన్ని ఆయన ఏం చేశారో హీ క్రియేటెడ్ దట్ మాస్టర్ పీస్.
ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీ విష్ణు గారు ఫ్రీ సర్టిఫికేట్ అండి మొత్తం హోల్. మొత్తం ఏ భాషలో వాళ్ళని ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ సినిమాలో నా 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 మాటలే చాలా తక్కువ ఉంటాయి, ఓన్లీ హావభావాలు ఉంటాయి. సో శ్రీ విష్ణు గారు హాయ్ అండి. ఇందాక అన్నట్టే సో సేమ్ డే 2 సినిమాలు రిలీజ్ అవుతాయి అనేది ఇంకా ఫిక్స్ అయినట్టే ఉంది. ఆల్మోస్ట్ ఆ టీం కానీ మీ టీం కానీ పోస్ట్పోన్ అయ్యేట ఛాన్స్ లేదనిపిస్తుంది. సో ఒకే డే వస్తే ఇప్పుడు లైక్ చాలా అరుదుగా కనిపిస్తుంది తెలుగు ఇండస్ట్రీలో. బాలకృష్ణ గారిది ఒక 2 సినిమాలు రిలీజ్ అయినాయి, తర్వాత నాని గారిది రిలీజ్ అయినాయి. దీన్ని ఎలా చూస్తారు సేమ్ డే రిలీజ్ అనేది? అంటే ఇవి రెండు జానర్స్. సో ఒకవేళ సేమ్ డే వస్తే ఏంటి మీ టాస్క్, ఏంటి మీకు యాజ్ యాక్టర్గా? ప్రమోషన్స్ ఎలా చేయాలని ఉంటుందా, లేదంటే ఏంటి? అంతవరకు కూడా ఇంకా అంత ప్లానింగ్ వరకు కూడా ఆలోచించట్లా. బట్ అంటే ఒకే రోజు అంటే దాని యాక్చువల్లీ నా బర్త్డే అండి తర్వాత రోజు. ఈ సంవత్సరం 29 రాదు కాబట్టి 28 సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను. మరి ఏమో వస్తే అది మరి ఎలా ఉంటుందో తెలీదు. అంటే ఎగ్జాంపుల్ చెప్పడానికి కూడా ఈ మధ్యకాలంలో అలా రాలేదు కాబట్టి ఎవరినన్నా సలహా అడుగుదాం అన్నా లేకపోతే ఇది అడుగు ఒకవేళ జరిగితే ఎలా ఇది అనేది నాకు తెలీదు. సో ఆల్ ది బెస్ట్ అండి. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. ఆల్ ది బెస్ట్. మాకు డైరెక్టర్ గారు హాయ్ అండి. యాక్చువల్లీ ఈ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు గట్టా ఫ్యూ కామెంట్స్ ఏమొచ్చినాయంటే, అంటే తెలుగు టైటిల్ పెట్టొచ్చు కదా, లైక్ ఇంగ్లీష్లో ఎందుకు పెట్టారని. మేబీ మీరు ఎన్ అనేది పెట్టడానికి అలా డిజైన్ చేస్తారా, లేదంటే అంటే వై ఇంగ్లీష్? ఈ వర్డ్ కరెక్ట్గా తెలుగులో దొరకలేదు సార్ మాకు. ఆ పాయింట్ అనేది దొరకలేదు. బట్ వీ స్టిల్ డిజైన్, అనిల్ భాను గారు డిజైన్ చేశారు. నెక్స్ట్ దాంట్లోకి అయితే వచ్చేస్తుంది, తెలుగు వచ్చేస్తుంది. అండ్ అది కరెక్ట్గా ఫిగర్ అవుట్ చేసాం అది. అండ్ ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్లకి లైక్ మర్డర్ ఇన్వెస్టిగేషన్కి బీజేఎం అనేది చాలా ఇంపార్టెంట్. కాలభైరవ గారి కాంట్రిబ్యూషన్ గురించి చెప్పండి. యాజ్ ఆఫ్ నో ఆయన వర్క్ గురించి ఇప్పటివరకు ఎంత? సార్ కాలభైరవ సినిమా స్టార్ట్ అవ్వక ముందు వెరీ బిగినింగ్, ఇంకా సినిమా షూటింగ్కి వెళ్ళలేదు, ఇంకా వెరీ బిగినింగ్లో మాకు 2 RRs ఇచ్చారండి. హీరో RR అని చెప్పి వేరే RR 2 ఇచ్చారనమాట. సో ఆ RR విన్నప్పుడే ఎంటైర్ మూడ్ ఆఫ్ ద షూట్ కానీ మీరు రాసే విధానం కానీ ఎవ్రీథింగ్ వాజ్ ఇంపాక్టెడ్. ఇంత బాగుంది దీని, ఇట్ వాజ్ సో రైట్ ఇన్ ఇట్స్ ప్లేస్. సో ఆ తర్వాత యాజ్ వీ వెంట్ ఫార్వర్డ్ స్టార్ట్ మేకింగ్ దోస్ సీన్స్, షూట్ చేస్తాం, ఎడిట్ చేసుకుంటున్నాం. ఆ ఒక్క రిఫరెన్స్ RR స్టోరీ వెంట హెడ్ విత్ హీరో RR అండ్ విలన్ RR అనమాట. అండ్ నౌ ఇప్పుడు ఫైనల్గా మొన్న ఫస్ట్ హాఫ్ కంప్లీట్ RR అయిపోయి ఇచ్చారు, సెకండ్ హాఫ్ రేపు ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఐ థింక్ హీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్ అండి. అంటే సింపుల్ చెప్పండి, ఇచ్చి పడేశాడు, మామూలుగా కాదు. అంటే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ బట్ దానికి బియాండ్ హీ గేవ్. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ బికాజ్ ఐఎమ్ ష్యూర్ బై టైమ్ హీ కేమ్ టు ద లాస్ట్ రీల్ వచ్చేటప్పటికి ద యాక్చువల్ సీక్వెన్స్ అంతా ఇంటర్వెల్ దగ్గర అంతా మొత్తం సమపోతుంది కదండి. అక్కడ హీస్ గివెన్ అ బ్రిలియంట్ RR అండ్ ఐఎమ్ ష్యూర్ అక్కడ నుంచి ఆ టెంపోతో హీల్ గో ఫర్దర్ అండ్ హీల్ డూ మ్యాజిక్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. శ్రీ విష్ణు గారు, మీరు ఇందాక అన్నట్టు అంటే ఈ రైటర్స్ తక్కువ ఉన్నారు మన తెలుగులో థ్రిల్లర్స్ రాసేవాళ్ళు అన్నారు కదా, ఇది చెప్పినప్పుడు మీకు ఎగ్జైట్మెంట్ అనిపించిన ఎలిమెంట్ ఏంటి? లైక్ సెకండ్ హాఫ్లో విలన్, మీ హీరో విలన్ గేమింగ్ ఉంటుంది, సో ఆ స్క్రీన్ ప్లేనా లేదంటే ఏంటి మిమ్మల్ని ఎగ్జైట్ చేసింది ఏంటి ఈ థ్రిల్లర్స్? ఎంటైర్ స్టోరీ అండి. స్టోరీయే ఇప్పటిదాకా ఇలాంటి పాయింట్ అయితే రాలా, 100% రాలి. మన తెలుగులో అయితే అసలు రాలేదు. సో ఆ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చెప్పినప్పుడు. ఎప్పుడైతే ఆ వరల్డ్లోకి వన్స్ ఎంటర్ అవుతామో అక్కడి నుంచి మొదలయ్యే ఆ గేమ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మీరు లాస్ట్ వరకు కూడా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి మొదలు క్లైమాక్స్ వరకు ఎప్పుడైతే ఆ గేమ్లోకి, ఆ గేమ్ అంటే వాళ్ళ చేసే ఈ ప్రాసెస్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో టీం అంతా, అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు మాత్రం చాలా ఎంగేజింగ్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అరే ఇదవుతుందా అన్నట్టు. సో అదే నాకు బాగా నచ్చిందండి కథలో. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సేమ్ డే 2 సినిమాలు వస్తే కనుక 2 మంచి విజయాలు అందుకోవాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీ విష్ణు గారు,
సార్ కథ చెప్పాలంటే ఆయన హైర్ చేసుకున్న ఆయన చెప్తాడు 27th. బట్ టు టెల్ యూ, మీరు అడిగిన క్వశ్చన్ చాలా సింపుల్గా చెప్పాలంటే, ఇందాక నీ విష్ణు గారు చెప్తున్నారు చూడండి, మీకు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఇన్ దర్స్ వన్ పాయింట్ దట్ కనెక్ట్స్ దేర్ అండ్ ది ఇంటర్వెల్ సీక్వెన్స్ వాజ్ సంథింగ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. చాలా కథలు విన్నాను, చాలా థ్రిల్లర్స్ చూశాను, విన్నాను, పీపుల్ కీప్ పిచ్చింగ్ దెమ్. ది ఇంటర్వెల్ వాజ్ సంథింగ్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్. నేను చూడటం అయితే చూడలేదండి. మామూలుగా మనం ఏదన్నా ఒక మిస్టరీ నావెల్ చదివినా, ఒక థ్రిల్లర్ సినిమా చూస్తున్నా, ఇప్పుడు కూడా ఏదైనా మన నెట్ఫ్లిక్స్లో పెట్టుకుంటే క్లైమాక్స్ ఇది అయి ఉంటుంది, కిల్లర్ ఈడ్ అయి ఉంటాడు, ఇలాంటివి ఉంటాయి కదండి. సో ఐమ్ ఆల్వేస్ గెస్సింగ్. దిస్ ఇంటర్వెల్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్, విచ్ ఇస్ వాట్ ఎక్సైటెడ్ మీ అబౌట్ ఇట్. శ్రీ విష్ణు గారు హాయ్ అండి. ఇఫ్ యూ సీ ద థ్రిల్లర్స్, ఇట్స్ ఏ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ బేస్డ్ ఆన్ న్యూస్ పేపర్స్ మీద మీరు రీసెర్చ్ చేస్తూ ఉంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు థ్రిల్లర్స్, స్క్రీన్ ప్లే, ఇనిషియేషన్, ఇంటర్వెల్ అండ్ ద క్లైమాక్స్, ఈ 3 parts ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్. అండ్ లాజిక్ షుడ్ నాట్ మిస్. ఈ సినిమాలో ఎలా కేర్ తీసుకున్నారు అండ్ ఎలా పబ్లిక్ రిప్రజెంట్ చేయబోతున్నారు? బేసిక్గా థ్రిల్లర్స్కే కాదండి, ఏ జానర్ తీసుకున్నా కూడా మనం ఈ మీరు చెప్పినట్టు స్క్రీన్ ప్లే ఫాలో అవ్వాలి, ఇంట్రో సెటప్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ క్లైమాక్స్, అది ఏ సినిమా కన్నా ఇదిగానే ఉంటుంది. బట్ థ్రిల్లర్ డీల్ చేసేటప్పుడు మనకు ఎగ్జైట్మెంట్ ఎలా వస్తుందంటే, మనం ఒకటి అనుకుంటాం కానీ ఇంకోటి జరుగుతుంది. మనం ఒకటి అనుకుంటాం, ఒక్కొక్కసారి అదే జరగవచ్చు. బట్ ఆ డీల్ చేసే విధానం ఉంటుంది కదా, డైరెక్షన్ అక్కడే ఆ స్క్రీన్ ప్లే ట్వీక్స్ ఇవన్నీ కూడా థ్రిల్లర్స్కే ఆ కిక్ ఉంటుందండి. అంటే మనం దొరికేసాడు, పట్టుకున్నాం అనే టైంకి మిస్ అయిపోవటం, ఆ డ్రైవ్ ఎలా ఉంది, అలాంటివి చాలా కొత్తగా ఉంటాయి. మీరు అన్నట్టు ఇంటర్వెల్ అయితే టెరిఫిక్గా ఉంటుంది, అన్డౌటెడ్లీ ఎక్స్పెక్ట్ చేయని ఇంటర్వెల్లే ఉంటుంది. వన్స్ ఆ ఇంటర్వెల్ నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేయకుండా మిస్ అయ్యారో, ఇది ఓపెన్ థ్రిల్లర్ అండి. ఓపెన్ థ్రిల్లర్ అంటే మీకు ఏదో లేని ఏవో వచ్చేసి బయట క్యారెక్టర్లు వచ్చేసి ఏదో ట్విస్ట్ అప్పుడు దాకా ఓటు అనుకున్న తర్వాత తిప్పేసి అలా కాదు. మీకు మీరు చూస్తూనే ఉంటారు ఓపెన్ థ్రిల్లర్. బట్ మీకు ఎవ్రీ 5 minutesకి ఒక కొత్త గేమ్ ఆడవలసి వస్తుంది. గేమ్ అంటే డైరెక్ట్ ఆటను కాదు, మైండ్ గేమ్ ఆడవలసి వస్తుంది అనమాట. ఆ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది సినిమా. మెయిన్లీ కనెక్షన్ డాట్స్ ఇస్ ద ఇంపార్టెంట్. అది పర్ఫెక్ట్ ఉంటుందండి, అది పర్ఫెక్ట్ ఉంటుంది 100%. హుస్సేన్ గారు ఇఫ్ యూ సీ యువర్ పాస్ట్ ఫిలిం సేనాపతి, ఎడిషనల్ స్క్రీన్ ప్లే మీరు ఇచ్చారు సేనాపతి మూవీకి. సేనాపతి ఇస్ ఆల్రెడీ తమిళ ఫిలిం అండి, దాన్ని రాసాను అంటే రాశారు. బట్ వే ఆఫ్ యూ ప్రెజెంటింగ్ ఇన్ దట్ కనెక్షన్ ఆఫ్ డాట్స్ అనేది చాలా బాగున్నాయి. అండ్ నానక్ ప్రేమ్తో కూడా మీరు లాజికల్గా లాస్ట్కి మీరు యూ హ్యావ్ షోకేస్ అంటే ఆ స్క్రీన్ ప్లేలో కూడా. అండ్ దీంట్లో సుకుమార్ గారికి ఏమైనా చూపించి హెల్ప్ ఏమైనా తీసుకున్నారు, ఏమైనా చూపిపోతున్నారు? నేను ఫస్ట్ కథ అంతా అయిపోయిన తర్వాత ఐ వెంట్ టు సుకుమార్ గారికి వెళ్ళాను. పుష్ప షూటింగ్లో ఉన్నారు, షూట్కి వెళ్ళాను. ఐ నరేటెడ్ ద స్టోరీ. హీ వాజ్ రియలీ ఎక్సైటెడ్. కార్ ఎక్కి మళ్ళీ జనరలీ వి గో ఆన్ డ్రైవ్స్ అనమాట. ఆ డ్రైవ్కి వెళ్ళి మొత్తం కథ విన్నారు. 2 days later కాల్ మీ, మేడ్ ద టీమ్ లిసన్ టు ద స్టోరీ వన్స్ అగైన్. అండ్ చూపించాలి, హీస్ జస్ట్ బ్యాక్, ఇవాళ్ళే వస్తారంటున్నారు హైదరాబాద్కి. రాగానే సార్కి ఐవ్ సీన్ హీ రియలీ వాంటెడ్, అయిపోయింది అని చెప్పిన తర్వాత ఈ సార్ నాకు ఇంటర్వెల్ క్లైమాక్స్ మాత్రం చూపించు, దోస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ, నాకు అవి 2 చూపించు అన్నారు. ఆ 2 చూపించి అప్పటికి ఇంకా ఫైనైట్ అవ్వాలి, ఆ సీక్వెన్సెస్ మాత్రం రఫ్ కట్ అయినాయి అనమాట. హీ వాస్ రియలీ హ్యాపీ విత్ ద వే ద ఇంటర్వెల్ క్లైమాక్స్ కేమ్ అవుట్. అండ్ దెన్ ఇప్పుడు RR వచ్చిన తర్వాత చూపించాలి. ఐ థింక్ ఐ షో హిమ్ అనదర్ 1-2 days. మన ట్రైలర్ ఈవెంట్లో చెప్పేస్తారు ఏమన్నారు. శ్రీవిష్ణు అన్న, ఇది అంటే యు ఆర్ ద రేర్ యాక్టర్, అంటే ఎనీ జానర్ యూ కెన్ మోల్డ్ ఇట్ ఇంటూ యువర్ కంటెంట్ కానీ ఏదైనా కానీ మీరు దానికి మోల్డ్ అయిపోతారు. బీట్ డ్రామా, కామెడీ ఆర్ ఇప్పుడు థ్రిల్లర్. సో ఈ టైప్ ఆఫ్ జానర్స్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు షిఫ్టింగ్ జానర్స్ ఉంటుంది కదన్న. అంటే ఇప్పుడు విష్ణు విన్యాసం చేశారు, మ్యాక్సిమం ఒకటేసారి చేయకపోయినా షూటింగ్, బట్ ఆ ఫన్ జానర్ నుంచి ఇలా థ్రిల్లింగ్ జానర్లోకి షిఫ్ట్ అవ్వడం, ఈ షిఫ్టింగ్ ఎలా ఉంటుంది, మీకు ప్రాసెస్ ఎలా ఉంటుంది? పర్లేదండి, అది నాకు బాగానే మరి అలవాటైందో ఏంటో తెలియదు కానీ ఒకేసారి 2-3 కథలు కానీ లేకపోతే ఆ వెళ్ళే ఫ్లోలు కానీ రోజుకి తిరుగుతూనే ఉంటాయి మైండ్లో. సో అది ఇప్పుడు బాగానే అలవాటు అయిపోయింది. పర్ఫార్మెన్స్ల వైజ్ ఎలాగ నేను డైరెక్టర్తో డిస్కషన్ ముందు పెట్టుకున్న తర్వాతే దిగుతాం కాబట్టి కొన్ని స్టిక్ అయి ఉంటాం కాబట్టి ఆ సెట్కి వెళ్ళేసరికి ఆ మూడ్లో, ఆ సెట్కి వెళ్ళేసరికి ఆ మూడ్లో, ఆ డైరెక్షన్లోనే వర్క్ చేస్తున్నాను. సుదర్శన,
అంటే అంటే మీకు చాలా రేర్గా థ్రిల్లర్లో కమెడియన్స్ కానీ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి చాలా రేర్గా ఛాన్స్ దొరుకుతుంది కమెడియన్స్ కానీ మీకు చాలా ఎర్లీగానే దొరికింది, ఇప్పుడు దొరుకుతుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మృత్యుంజయలో? మృత్యుంజయలో చాలా మంచి క్యారెక్టరు, సపరేట్ కామెడీ ట్రాక్ అంటూ ఏమి ఉండదు కానీ అదే ఫస్ట్లో కూడా రాముడు పక్కన అదే రాముడు పక్కన ఆంజనేయుడిలాగా ఒక బలమైన క్యారెక్టరు, కానీ కామెడీ చాలా అంటే సిచ్యువేషన్ కామెడీ ఉంటుంది. కొన్నిసార్లు సిచ్యువేషన్లో అక్కడేం కామెడీ చేయకపోయినా మనకు నవ్వు వస్తుంటుంది కదా, ఆ టైప్ ఉంటుంది. కానీ కంప్లీట్ ఇంటెన్స్ కథ దాంట్లో భాగమే. థ్యాంక్ యూ. Thank you. Thanks to the media and the fans of Sri Vishnu Garu. Thank you very much for your presence and thank you very much. So, thank you. We're wishing you all the very best for your film. Thank you so much.